2 రోజులు గడిచాయి. అనురాగ్కి టెంపరేచర్ కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఆ 2 రోజులు పనులన్నీ మానుకుని తనకి ఆమె సేవ చేయటాన్ని చూసిన అనురాగ్ హృదయం ఏదో తెలియని సంతృప్తితో నిండిపోయింది. ఆ రోజు రాత్రి తామిద్దరి మధ్య ఏర్పడిన దూరం నెమ్మదిగా కరిగిపోయినట్టుగా తోచింది. ఆమె తన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆత్మీయత అలాగే శాశ్వతంగా ఉండిపోతే? అతని ఆలోచనల్ని చెదలగొడుతూ, రచయిత గారు ఏదో ఆలోచిస్తున్నారు, మళ్ళీ ఏదైనా కొత్త కథ గురించా? గదిలోకి వస్తూ అడిగింది క్షీరజ. లేదు లేదు, అనురాగ్ తడబడుతూ అన్నాడు. సరే, ఆ చేయి ఇలా పట్టండి అంది. ఏమిటి? ప్రసాదం. ఎవరిచ్చారు? ఎవరివ్వడం ఏమిటి బాబు? నేను గుడికి వెళ్ళి మీ పేర స్వయంగా అర్చన చేయించి వస్తున్నాను అంది. నిజంగా? నమ్మలేనట్టుగా ఆమె వైపు చూశాడు. తలారా స్నానం చేసి వదులుగా వేసిన జడ, నిండుగా కట్టుకున్న హ్యాండ్లూమ్ చీర, నుదుట ఎర్రని కుంకుమ బొట్టు, అచ్చంగా గృహిణిలా ఉంది. ఆమె అలా వెళ్ళి తన కోసం అర్చన చేయించటం బాగుంది. ఈరోజు మీకు పథ్యం పెట్టమని ఆజ్ఞ ఇచ్చారు. ఎవరు? ఇంకెవరు, శ్రీమతి కనకదుర్గాదేవి గారు. ఆవిడ పుణ్యమాని నాకు పెళ్లి కాకుండానే భర్తకి సేవలు చేయటం, భర్త ఆరోగ్యం కోసం పూజలు ఉపవాసాలు చేయటం వచ్చింది అంది. ఓహ్, సారీ క్షీరజ గారు, నా మూలంగా మీకు బాగా ఇబ్బంది అయింది కదూ నొచ్చుకుంటూ అన్నాడు. ఛా, ఇబ్బందిదేముంది? రేపు పెళ్ళయ్యాక ఉత్తమ గృహిణిగా ఎలా ఉండాలో రిహార్సల్స్ చేస్తున్నాను అనుకుంటాను అని తేలిగ్గా నవ్వేసి, నిజానికి నేను మీకు సారీ చెప్పాలి అంది. దేనికి? ఆ రోజు మీరు జ్వరంగా పడి ఉంటే చూడకుండా మూర్ఘత్వంతో నా దారిన నేను వెళ్ళిపోయాను, బాధగా అంది. ఇందులో మీ తప్పే ఉంది, ఆ పరిస్థితి అలాంటిది. కానీ ఆ రోజు ఆవిడ వచ్చి మిమ్మల్ని చూసి ఉండకపోతే ఏమయ్యేది? ఆ రోజు మీరు ఉన్న పరిస్థితిని తలుచుకుంటే అమ్మో, ఇప్పటికీ భయంతో నా గుండె దడదడలాడుతుంది. క్షీరజ కంఠంలో కదలాడిన దగ్గరతనాన్ని, ఆత్మీయతాభావాన్ని గ్రహించి చెలించిపోతూ ఒక్క క్షణం నోటమాట రానట్టుగా అలాగే ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆమె కూడా అదే సమయంలో తలెత్తి అతన్ని చూసింది. అనురాగ్ మొహంలో, కళ్ళల్లో ఒక వినూత్నమైన భావం. అది ఆమె మనసును తెలుస్తూనే ఉంది. ఒక్క నిమిషం గడిచింది. ఆ నిమిషంలో వారిద్దరి చూపుల్లో ఏ సందేహాలు ఒకరి నుండి మరొకరి చేరాయో, ఇద్దరి మధ్య ఏ మాటలు జరిగాయో కేవలం వాళ్ళ ఆంతర్యాలకి మాత్రమే తెలిసి ఉంటుంది. ముందుగా క్షీరజ ఈ లోకంలోకి వస్తూ, లేవండి, మీకు అన్నం పెట్టేస్తాను అంది. లేదు, నాకు ఇక్కడి నుండి లేవాలని లేదు అన్నాడు. అదేం? ఆశ్చర్యంగా చూసింది. ఇంకొన్నాళ్ళు జ్వరంతో ఇక్కడే పడుకోవాలని అనిపిస్తోంది. పసి పిల్లవాడిలా నవ్వుతూ అన్నాడు. బాగుంది, అందుకే అన్నారు, జరిగితే రోగమంత సుఖం లేదని అల్లరిగా నవ్వుతూ అంది. ఆ అన్నవాళ్ళెవరో కానీ మీలాంటి స్నేహమై చేత చక్కగా సేవలు చేయించుకున్న అనుభవంతో అని ఉంటారు. ఇంకా నయం, నేను ఏం చేశానని? పాపం ఆ కనకదుర్గాదేవి గారే మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. మీరు ఇప్పుడు ఇక ఆలస్యం చేస్తే ఆవిడ స్వయంగా వచ్చేసి మీ చేత ఆ పద్యం కూడా తినిపించేస్తారు. బాబోయ్, అయితే పదండి, ఆ తినేదేదో మీ చేతే తింటాను అంటూ మంచం దిగాడు అనురాగ్. అలా దారికి రండి. నవ్వుతూ వంటింట్లోకి నడిచింది క్షీరజ. ఆమె వెనకే అతడు కదిలాడు. రాత్రి 10 గంటలు దాటింది. అనురాగ్ ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. అనారోగ్యం మూలంగా కలం కాగితం పట్టి సరిగ్గా 4 రోజులయ్యింది. మనసంతా వెలితిగా అనీజీగా ఉంది. కొద్దిసేపు ప్రశాంత చిత్తంతో వ్రాసుకుంటూ కూర్చుంటే గానీ మనసుకి రిలీఫ్గా ఉండదనిపించింది. అతను నెమ్మదిగా లేచి సవడి కాకుండా నడిచి హాల్లోకి వచ్చాడు. క్షీరజ గది తలుపులు తీసి ఉన్నాయి. ఆమె కూడా మెలకుగా ఉందా? ఆమె మెలకుగా ఉంటే మాత్రం తను రెస్ట్ తీసుకోకుండా వ్రాసుకుంటూ కూర్చుంటే అస్సలు ఊరుకోదు అనుకుని ఆ గది గుమ్మంలోకి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. గదిలో అలకడి లేదు. చీకటిగా ఉండటంతో ఒక్క క్షణం కళ్ళకి ఏమీ ఆనలేదు. తర్వాత కళ్ళు కొద్దిగా చీకటికి అలవాటు పడటంతో మంచం మీద పడుకున్న క్షీరజ లీలగా కనిపించింది. మంచు పొరలా ఉన్న తెల్లటి నైటీలో అటు పక్కకి తిరిగి చలికి చిన్న పిల్లలా ముడుచుకుని పడుకుంది. అది చూసిన అనురాగ్ 2 అడుగులు లోపలికి వేసి ఆమె మంచం దగ్గరగా నడిచాడు. 3 రోజులుగా అతన్ని కనిపెట్టుకుని ఉంటూ రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోలేదేమో. ఆ రోజు అలసిపోయిన దారిలా ఆదమరిచి నిద్రపోతున్నది. అతడు ఆమె కాళ్ళ దగ్గర ఉన్న రగ్గు తీసి నెమ్మదిగా కప్పాడు. ఆమె అసంకల్పితంగా కదిలి అటు నుండి ఇటు తిరిగి సర్దుకుని పడుకుంది. ఆ తిరగటంతో పాటు పట్టు కుచ్చిలా జారిన ఒత్తైన జుట్టు ఆమె మొహం మీద పరుచుకుంది. నల్లటి మేఘాల చాటున దాగిన చంద్రుడిలా మెరిసిన ఆ మోమును చూసి వెనుదిరిగిపోయిన వాడల్లా ఒక్కసారి ఆగాడు. సగం తెరిచిన కిటికీ సందులోంచి సన్నగా పొగమంచులా వెన్నెల ఆమె మొహం మీద పడుతోంది. ఆ వెన్నెల కాంతిలో మబ్బుల చాటున దాగిన అర్ధచంద్రుడిలా ఆమె మొహం సగభాగం మాత్రం కనిపిస్తోంది.
ఆమెను చూస్తూ అలా ఒక ప్రతిభగల చిత్రకారుడు ఉజ్జకే ప్రాణం పోయగల ఆ అపూర్వ సౌందర్యాన్ని తన గుండె క్యాన్వాసుపై ముద్రించుకోకుండా ఉండలేడు. ఒక అనుభవజ్ఞుడైన ఫోటోగ్రాఫర్ ఆ అపురూపమైన యాంగిల్ని చూస్తే వెంటనే తన కెమెరాలో బంధించే వరకు విశ్రమించడు. పాషాణానికి ప్రాణం పోయగల ఒక శిల్పకారుడు ఆ సౌందర్య విన్యాసాన్ని శ్రద్ధగా పరికిస్తే తక్షణమే ఉలిని చేపట్టి తీరుతాడు. అద్భుతమైన ఆ సౌందర్యం కంటబడిందే చాలు ఒక కవి హృదయం అలౌకికమైన ఆనందానుభూతితో స్పందించక మానదు. అందాలు చిందే ఆ వదనార విందాన్ని తిలకించిన ఓ గాయకుడి గళం తన్మయత్వంతో తడిసి మృదు మధురంగా గానం చేయకుండా ఊరుకోదు. ఇందరు కళాకారుల హృదయాలలో అలజడిని సృష్టించగల ఆ సౌందర్యాన్ని ఆ రచయిత హృదయమంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయాడు. అతనిలో ఎన్నడూ ఎరుగని ఉద్వేగం, సంచలనం, ఏదో అనూహ్యమైన భావోద్వేగం, వింత అనుభూతి గుండెల్లోంచి వెన్నులోకి పాకి అతన్ని సన్నగా వణికించింది. అతను అప్రయత్నంగా ముందుకు వంగి వణుకుతున్న వేళ్లతో ఆమె మొహం మీద పడిన జుట్టుని సుతారంగా వెనక్కి నెట్టబోయాడు. అంతలో ఆ ప్రయత్నాన్ని విరమించి మంచం పక్కనే ఉన్న కిటికీ రెక్కల్ని శబ్దం కాకుండా నెమ్మదిగా తెరిచాడు. ఒక్కసారిగా వీచిన చల్లటి గాలికి చెదిరిన బబ్బుల్లా ఆమె ముంగురులు కదిలాయి. పూర్తిగా తెరిచిన కిటికీలోంచి వెల్లువలా ప్రవహించిన వెన్నెల కాంతి ఆ గదిలో పరుచుకుంది. ఇప్పుడు ఆమె మొహం గ్రహణం వీడిన చందమామలా స్పష్టంగా కనిపిస్తోంది. పచ్చగా మెరుస్తున్న నుదురు, సన్నటి బాణంలా వంగిన కనుబొమ్మలు, మూసుకుని ఉన్న దట్టమైన కనురెప్పలతో విశాలంగా కనిపిస్తున్న కళ్ళు, సన్నగా చెక్కినట్టున్న ముక్కు, విరబూసిన గులాబీ మొగ్గల్లా ఉన్న పెదాలు, నున్నగా ఉన్న చెక్కిళ్ళు. అతడు ఈ ప్రపంచాన్ని మర్చిపోయిన వాడిలా ఆమె వైపు చూశాడు. ఒక్క క్షణం గడిచింది. ఆమెను తెప్పరిల్లి ఆ గదిలో నుండి బయటకు వచ్చి ముందు తలుపు తెరుచుకుని బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. నిజానికి ఆ వేళ్లప్పుడు నగరంలో హడావిడి తగ్గదు. కానీ సిటీకి దూరంగా ఉన్న ఆ కాలనీలు మాత్రం త్వరగా నిద్రపోతాయి. ఎక్కడో దూరంగా హైవే మీద నుండి అప్పుడప్పుడు పోతున్న లారీల హోరు తప్పితే అంతా నిశ్శబ్దంగా ఉంది. చలికాలం ఆరంభం. కొద్దిగా మంచు కురుస్తోంది. ఉండి ఉండి చలిగాలులు వీస్తున్నాయి. ఆ చలిలోనూ శరీరానికి చెమటలు పట్టేశాయి అతనికి. అతని కళ్ళ ముందు ఇంకా క్షీరజ రూపమే నిలిచిపోయి ఉంది. ఎంత మనసును నిప్పరించుకోవాలన్నా ఫ్లాష్లా ఆ దృశ్యమే కనిపిస్తోంది. అనురాగ్ కొద్దిసేపు ఆ బాల్కనీలో అస్థిమితంగా పచారులు చేశాడు. చివరికి ఏదో నిశ్చయానికి వచ్చి లోపలికి వచ్చాడు. ఒక్క త్రుటి అతని దృష్టి తెరిచి ఉన్న ఆ గది తలుపుల మీద నిలిచింది. ఆ ఇంటికొచ్చిన కొత్తల్లో ఆమె ఎంతో జాగ్రత్తగా తలుపులని బిగించుకుని పడుకునేది. ఆమె ఈరోజు ఆ తలుపులని అలా తెరిచి ఉంచిందంటే దానికి కారణం తన మీద ఆమెకి ఏర్పడిన అపారమైన నమ్మకం అన్నది స్ఫురించటంతో ఒక్కసారిగా అతను ఏదో తప్పు చేసినట్లుగా కుంచుకుని పోయాడు. ఏ ఒక్క క్షణం తన మనసు ఆమె పట్ల చెలించినా అది ఆమె తన పట్ల పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయటమే అవుతుంది. అతను తన బలహీనతకి తనే సిగ్గుపడుతూ టేబుల్ దగ్గరికి వచ్చి ఎదురుగా కాగితాలని కలాన్ని పట్టుకుని 2 నిమిషాల సేపు నిశ్చలమైన సమాధిలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకుని కూర్చుండిపోయాడు. ఆ తర్వాత పెన్ను అందుకుని తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయిన వాడిలా వాసుకుంటూ కూర్చున్నాడు. ఒక రచయిత తను రాసే పాత్రల్లో లీనమైపోతే తన ఉనికినే మర్చిపోతాడు. నదిలోని అలల్లా అతని మనసులో కదులుతున్న ఊహలు ఊపిరి పోసుకుని అక్షరాల్లా మారి కాగితం మీదకు ప్రవహిస్తున్నాయి. సమయం గడుస్తోంది. అతను రచనలో పడితే గంటలు క్షణాలా గడిచిపోతాయి. అలా 2 గంటల వరకు తన లోకంలో ఉండిపోయిన అతను హఠాత్తుగా తన వెనక ఏదో సవ్వడి వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ అతని కుర్చీకి వెనక్గా నిలబడి అతని కళ్ళల్లోంచి జాలువారుతున్న అక్షరసుమాలను కళ్ళతోనే నిశ్శబ్దంగా ఏరుకుంటోంది క్షీరజ. అది చూసి విభ్రాంతి పడుతూ, ఎప్పుడు లేచారు మీరు? చేతిలోని పెన్ను జారవిడుస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడే ఒక అరగంట దాటి ఉంటుంది. అంటే అరగంట నుండి ఇక్కడే నిలబడి ఉన్నారా? ఏం రాస్తున్నారు? ఆంధ్రవాణి కోసం సీరియలేనా? కాదు, అది పూర్తి చేసి వారికి ఇచ్చేశాను. మరి ఈ మధ్యే ఒక కొత్త నవల ప్రారంభించాను. ఏమిటది? కథ చెప్పండి, ఆసక్తిగా అడిగింది. ప్రారంభంలోనే ఉంది కదా, పూర్తయ్యాక చెబుతాను. ఆహా, కథ ఏమాత్రమో ఆలోచించి ఉంటారు కదా, చెప్పండి. లేదు, నిజానికి కథ మొదలే తప్ప ముగింపు ఎలా ఉండాలో ఇంకా నిర్ణయం కాలేదు. ఇప్పుడే పాత్రలు ప్రవేశించాయి. జరగబోయే సంఘటనలు కథని ఏ మలుపు తిప్పబోతున్నాయో చెప్పలేను అన్నాడు. ఆ పాత్రలని సృష్టించేది మీరు, కథని నడిపించేది మీరు. మీరు చెప్పలేకపోవటం ఏమిటి? నమ్మలేనట్టుగా చూసింది. మీరన్నది నిజమే. కథ ఊహించినప్పుడే ఒక్కో పాత్ర స్వభావం ఇలా ఉండాలని అనుకుంటాను. కానీ ఒక్కోసారి మనం ఎంతో
ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్న పాత్ర కంటే మరో చిన్న క్యారెక్టర్ గొప్పగా వచ్చి పాఠకుల మనస్సులను ఆకట్టుకుంటుంది అన్నాడు. నిజమే, నా మట్టుకు నాకు దేవదాసులో పార్వతి కంటే చంద్రముఖి పాత్ర ఉదాత్తంగా అనిపిస్తుంది అంది క్షీరజ. ఆమె ఆ మాత్రం సాహిత్యాన్ని గురించి మాట్లాడటం అతనికి ఉత్సాహాన్ని కలిగించింది. ఆ ఉత్సాహంతో ఎందుకో వివరిస్తారా అన్నాడు. తమని అమితంగా ప్రేమించే వారి కోసం ప్రాణాలైనా ధారపోయొచ్చు, కానీ తనని ద్వేషించే వారిని, తన నీడని చూసినా అసహ్యించుకునే వారిని గుండెల్లో దాచుకుని పూజించటం, సేవలు చేయటం అద్భుతం కాదా? ఈ జన్మకి దేవదాసు ప్రేమని పొందటం అసంభవమని తెలిసి అతని కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ప్రేమమూర్తి చంద్రముఖి ఆవేశంగా చెప్పింది క్షీరజ. పర్వాలేదు, మీరు చాలా బాగా విశ్లేషణ చేయగలరు. ఇప్పటి నుంచి నేను రాసిన ప్రతి చాప్టర్ను చదివి మీ సలహాను ఇవ్వండి అన్నాడు. పొండి, మీకు సలహా ఇచ్చే పాటిదాన్న నన్ను వెక్కిరించటానికి కారణమేమీ దొరకలేదా మీకు? కాదు క్షీరజ, నిజం చెబుతున్నాను. ఈరోజు వరకు నాకు తోచిందేదో రాయటమే కానీ, నన్ను ఇలా వ్రాయమన్నవారు కానీ, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన వారు కానీ, నాకు స్ఫూర్తినిచ్చిన వారు కానీ నా జీవితంలో లేరు. క్షీరజ, నా ఒంటరి జీవితంలో కనిపించిన ఆశాకిరణం మీరు నాకేమాత్రం సహకరించినా ఆ ప్రేరణతో ఇంకా చాలా బాగా రచనలు చేయగలను. ఎంతో ఉద్వేగానికి లోనవుతూ అతను చెబుతూ ఉంటే విభ్రాంతితో చూస్తుండిపోయింది క్షీరజ. ఆ తర్వాత, సరే లేవండి, ముందు మనం ఇలా మాట్లాడుతూ కూర్చుంటే తెల్లవారిపోయేలా ఉంది. మీరు కొద్దిసేపైనా పడుకోండి, పదండి అని తొందరపెట్టింది. ఓకే, మీ ఆజ్ఞని మీరి మనగలనా నాటకీయంగా అని టేబుల్ మీద పేపర్ని సర్దబోయాడు. అవి ఉండనీయండి, నేను తీసి సర్ది పెడతాను, మీరు వెళ్ళండి అతని చేతిలోంచి కాగితాలను చనువుగా లాక్కుంటూ అంది. అతను చిరునవ్వుతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ఆ కాగితాలను వరుస క్రమంలో పెడుతూ క్షీరజ కళ్ళు మొదటి పేజీలోని అక్షరాలను చూసి హఠాత్తుగా ఆగిపోయాయి. ఆకాశంలో పున్నమి చంద్రుడు, బయట వెన్నెల కాంతిలో తడిసిన ప్రకృతి, ఆ గది కిటికీలోంచి జాలువారుతున్న వెన్నెల కిరణాలు మంచం మీద పడుకున్న ఆమె మీద పడి పరావర్తనం చెందుతున్నాయి. ఆ చల్లటి వాతావరణం, ఆ వెన్నెల రాత్రి నా ఒంటరితనాన్ని పరీక్షిస్తున్న వేళ, ఆ వెన్నెల్లోని వేడి నన్ను శారీరకంగానూ మానసికంగానూ వేధిస్తున్న వేళ, శరీరం మనసు మాట వినడం మానేసి వశం తప్పుతున్న వేళ, ఒక అతి సహజమైన కోరిక నన్ను నిలువునా దహిస్తున్న వేళ, కళ్ళని గట్టిగా మూసేసుకుని నిద్రలోకి జారుతున్న వేళ, చీకట్లో ఏదో స్పర్శ, మృదువుగా ఎవరో వెన్ను నిమురుతున్న భావం, సుతారంగా కదిలే ఆ స్పర్శలో ఓదార్పు, ఇన్నాళ్లుగా జీవితంలో కోల్పోయిన ప్రేమని, మమతని ఎవరో అందిస్తున్న అనుభూతి. క్షీరజ అది చదవటం ఆపి ఒక లిప్త అతడి గదివైపు చూసింది. అనుభూతి వెన్నులోకి ప్రవహించటం, ధమనుల మధ్య పెరిగి సిరల్లోని రక్తం సిరాగా మారి కాగితం మీదకు గుండె అక్షరమై జారిపోవటం, అది రచయిత బాధ. ఒక ప్రముఖ రచయిత నవల్లోని వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఆమె మనసులో అస్పష్టంగా మెదిలే ఆలోచనలు, ఏదో స్పష్టమైన రూపుదిద్దుకుంటున్న భావం. క్షీరజ ఇక ఎక్కువగా ఆలోచించడానికి సాహసించలేని దానిలా తల వంచుకుని గబగబా ఆ కాగితాలను సర్దటంలో మునిగిపోయింది. కొద్దిగా నలిగినట్టున్న కుర్తా, పైజామా, కాళ్లకు రబ్బరు చెప్పులు, భుజానికి వేలాడుతున్న పొడగాటి సంచి, నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీద ఒంటరిగా నడిచిపోతున్నాడు అనురాగ్. జూబ్లీహిల్స్లోని ఆ రోడ్డు ఎత్తుపల్లాల్లా ఉండే కార్లు, స్కూటర్లు లాంటి వాహనాలు ఉన్నవారికే తప్ప కాలినడకన వెళ్లేవారికి అనువుగా ఉండదు. దానికి తోడు ట్రాఫిక్ ఎక్కువగా లేని కారణంగా కార్లు ఫుల్ స్పీడ్తో పరిగెడుతూ ఉన్నాయి. అతని పక్క నుంచి మారుతి కారు ఒకటి వేగంగా ముందుకు దూసుకుని పోయిందల్లా కొద్ది దూరంలో ఆగి వెనక్కి రివర్స్లో వచ్చి అతని పక్కన నిలిచింది. ఆ శబ్దానికి తల తిప్పి చూశాడు అనురాగ్. డ్రైవింగ్ సీట్లో ప్రణయ్. హలో, ప్రణయ్ ఉత్సాహంగా అన్నాడు. హలో బదులు చెప్పాడు అనురాగ్. చూసావా, ఎప్పటికప్పుడు నన్ను తప్పించుకుని నీవు పారిపోవాలని చూసినా దేవుడు మనల్ని తిరిగి కలుపుతున్నాడు నవ్వుతూ అన్నాడు. నిన్ను తప్పించుకుని పారిపోయేంత అవసరం నాకేముంది సీరియస్గా అన్నాడు అనురాగ్. అలా అయితే కారెక్కు. ఎక్కడికి చెబితే కానీ ఎక్కవా? చంద్రలేఖ హాస్పిటల్లో ఉంది, అక్కడికి అన్నాడు. ఏమైంది తనకి ఆశ్చర్యంగా అడిగాడు. చెబుతాను, ముందు కారెక్కు. ప్రణయ్ ఎడమ చేతిని చాపి డోర్ తెరిచాడు. అనురాగ్ తిరిగి వచ్చి కారులో కూర్చున్నాడు. కార్ స్టార్ట్ చేశాడు ప్రణయ్. ఆమెకేమి జబ్బు చెప్పు ఆతృతగా అడిగాడు అనురాగ్. కొని తెచ్చుకున్న జబ్బు, బాగా డ్రింక్ తాగడం మూలంగా లివర్ పాడైపోయింది. డాక్టర్లు ఆమె జబ్బుకి పెట్టిన ముద్దు పేరు ఆల్కహాలిక్ సిరోసిస్ ఆఫ్ ద లివర్. 10 రోజులుగా హాస్పిటల్లో ఉంది. 10 రోజులుగానా? ఐఎమ్ రియలీ వెరీ సారీ ప్రణయ్. నేను ఆ రోజు వచ్చినప్పుడు నౌకరు కూడా
అలా అని ఏం చెప్పలేదు, ఎంతగానో నొచ్చుకుంటూ అన్నాడు. చెప్పరు, ఎందుకంటే అది ఆమె ఆజ్ఞ. ఇప్పుడు ఆమెకి పెద్దగా అవకాశాలు లేకపోయినా చిత్రసీమలో తన గ్లామర్ తగ్గడం ఆమె భరించలేదు. ఆమె జబ్బు పడిందన్న వార్త ఆమె ఇమేజ్ని దెబ్బతీస్తుందన్న పిచ్చి భయంతో చాలా రహస్యంగా ట్రీట్మెంట్ చేయించుకుంటోంది. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే కారు అపోలో హాస్పిటల్ కాంపౌండ్లో ప్రవేశించింది. కార్ పార్క్ చేసి పద అన్నాడు ప్రణయ్. లేదు లేదు, నేను రావటం ఆవిడకి ఇష్టం ఉండకపోవచ్చు, సంకోచంగా అన్నాడు. నో, నీవంటే ఆమెకి అభిమానం, నీవు ఆమె గురించి ఎలాంటి దుష్ప్రచారం చేయమన్న నమ్మకం ఉందిలే. ప్రణయ్ మామూలుగా అన్న అందులో ఉన్న అంతరార్థం గ్రహించి చురుక్కుమని చూశాడు అనురాగ్. ఇద్దరూ హాస్పిటల్లోకి నడిచారు. 2వ అంతస్తులో ఒక కార్నర్లో సెపరేట్గా ఉందా గది. డోర్ క్లిక్మని తెరుచుకున్న శబ్దానికి అటు తిరిగి పడుకున్న చంద్రలేఖ కళ్ళు తెరవకుండానే ప్రణయ్ అంది. ఎస్ మేడం. ఇంత ఆలస్యం చేశామేమిటి డియర్ అని అడుగుతూ నెమ్మదిగా తిరిగిన ఆమె తలుపు దగ్గరగా నీడలా కనిపించిన మరో వ్యక్తిని చూసి ఠక్కున ఆగిపోయింది. మిమ్మల్ని చూడటానికి ఒక విజిటర్ వచ్చాడు మేడం అన్నాడు ప్రణయ్. అతని కళ్ళల్లోని మెరుపుని గమనించి నీ ఫ్రెండ్ అనురాగ్ అనుకుంటాను, ఆమె కరెక్ట్ అంది. మీ గెస్సింగ్ ఎప్పుడు తప్పదు మేడం అని పిలిచాడు. తలుపు దగ్గరే సంకోచంగా నిలబడిన అనురాగ్ ముందుకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బై కంగ్రాచ్యులేషన్స్ అనురాగ్, ఆమె చిన్నగా నవ్వుతూ చెప్పింది. అనురాగ్ ఆ అభినందన దేనికో అర్థం కాక ఆశ్చర్యంగా చూశాడు. కృష్ణమోహన్ గారు నీ కథని సినిమా కోసం సెలెక్ట్ చేశారట కదా అంది. ఆ విషయం ఆమెకెలా తెలిసిందా అని విస్తుపోయాడు. హాస్పిటల్లో ఉండి కూడా ఆమె తన ఫీల్డ్ గురించిన ఇన్ఫర్మేషన్ని రాబట్టగలిగింది అంటే సునిశ్చితమైన ఆ పరిశీలనా శక్తి, ఆ ఇంటెలిజెన్సీయే ఆమెను ఈ స్థానానికి చేర్చి ఉంటుందనిపించింది. ఈ విషయం నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? లేదు మేడం, ఎంతో కాన్ఫిడెన్షియల్గా అనుకున్న ఈ మ్యాటర్ మీ దగ్గరికి వచ్చిందంటే ఈ ఫీల్డ్లో మీకున్న పవర్ ఏమిటో అర్థమవుతోంది అన్నాడు. ఇంత చిన్న విషయానికి పెద్ద పవర్ ఉండనక్కర్లేదు, నీ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే చాలనుకుంటాను. ఆమె నవ్వింది. ఆమె అన్న తీరుకి విచలితుడైనట్టుగా చూశాడు. నా మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అంటే కృష్ణమోహన్ గారికి ఆమె తనని రికమెండ్ చేసిందా? తను కోరకపోయినా ఆమె తనకి సహాయం చేయాలని ఎందుకు అనుకుంటుంది? దీనికి కారణం వేరే ఏదైనా ఉందా, లేక అది ఆమె మంచితనమా? తేల్చుకోలేకపోయాడు. తన ఆలోచనలు పక్కకు పెట్టి ఇప్పుడు మీకు ఎలా ఉంది మేడం అడిగాడు. నాకేమైంది, ఐఎమ్ ఆల్ రైట్. ఒకరోజు కాస్త కడుపు నొప్పి వస్తే ఇదిగో నీ మిత్రుడు హడావిడి చేసి నన్ను ఇక్కడ బంధించి పెట్టాడు. పోనీయండి, అలా అయినా మీకు కొద్దిగా విశ్రాంతి దొరికింది అన్నాడు అనురాగ్. పైకి ఎంత ఉత్సాహంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా చంద్రలేఖ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్లుగా కనిపించింది. బాగా వడలిపోయి దిగజారిపోయిన శరీరం, పీక్కుపోయిన మొహం, కళ్ళ చుట్టూ ఏర్పడిన వలయాలు, ఒక్కసారిగా వయస్సు మీద పడిన ఛాయలు గోచరించాయి. మరో 5 నిమిషాలు గడిచాక అనురాగ్ బయలుదేరాడు. అతను వద్దంటున్నా వినకుండా నేను తనని డ్రాప్ చేసి వస్తాను అని ఆమెకి చెప్పి అతని వెంట నడిచాడు ప్రణయ్. ఆమె జీవితంలో కావలసిన డబ్బుని, కీర్తి ప్రతిష్టలను సంపాదించింది. అయినా ఆమె చివరికి ఇలా దిక్కులేని పక్షిలా ఒంటరిగా మారటానికి కారణం ఆమెకంటూ ఎవరూ లేరా? ప్రణయ్ కారులో తిరిగి వస్తుండగా అడిగాడు అనురాగ్. ఎందుకు లేరు? ఆమెకు తల్లి, 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉన్నారు. ఆమె తండ్రి ఈనాడు లేడు, కానీ అతనే ఆమె జీవితాన్ని ఈ రంగుల ప్రపంచానికి అంకితం చేశాట. ఆమె తండ్రి ఒక వ్యసనపరుడు. ఆమెను పెట్టుబడిగా పెట్టి బ్రతికున్నాళ్ళు దర్జాని వెలగబెట్టాడు. తల్లి అమాయకురాలు. ఆమెకి భర్త బతికి ఉండగా కూతురు జీవితాన్ని గుర్తించిన చింత కొంత ఉండేది. కానీ భర్త పోయాక చంద్రలేఖ సంపాదనే ఆ సంసారానికి ఆధారమన్న సంగతి గ్రహించింది. సినీ ఫీల్డ్లో తన గ్లామర్ని నిలుపుకోవటం కోసం, ఇమేజ్ని పెంచుకోవటం కోసం హీరోయిన్లు తమ వయసు దాచుకోవటం మామూలే. పెళ్లి చేసుకుంటే తమ గ్లామర్ తగ్గిపోతుందన్న భయంతో సరైన వయసులో పెళ్లి చేసుకోకుండా వాయిదా వేయటం పరిపాటే. చంద్రలేఖ సినీ ఫీల్డ్లో ఎంతో బిజీగా ఉంటూ డబ్బు, పాపులారిటీ వెంట పరుగులు తీసింది. ఆ పరుగులో ఆమె ఊపిరి తీసుకోవటానికి ఆగిన కుటుంబ సభ్యులు ఆమెకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఆమె సంపాదించిన డబ్బుతో ఆమె కుటుంబం బాగుపడింది. ఆమె డబ్బుతో తమ్ముళ్ళు పెద్ద చదువులు చదువుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. చిన్న చెల్లెలికి అక్కడే సంబంధం చూసి పెళ్లి చేశారు. మొదట్లో మనుమలు, మనవరాళ్ళని చూడాలన్న వంకతో తల్లి అమెరికా వెళ్ళి నెలల తరబడి అక్కడే ఉండిపోయేది. అంత పెద్ద బంగళాలో ఒంటరిగా మిగిలిపోయిన చంద్రలేఖ ఏదో తెలియని డిప్రెషన్తో తాగుడుకు అలవాటు పడింది. ఒకనాడు ఆమెని దేవతలా చూసుకునే తల్లి తాగుడికి బానిసైన కూతురు చూసి అసహ్యించుకుంది. కూతురిని మందలించి దారిలో పెట్టగల సామర్థ్యం కానీ, ధైర్యం కానీ ఆమెకి ఏనాడూ లేవు. తల్లి చంద్రలేఖతో ఉండలేక శాశ్వతంగా ఆమెని వదిలి అమెరికా వెళ్ళిపోయింది.
చంద్రలేఖ చివరికి ఇలా ఎవరికీ చెందని దానిలా మిగిలిపోయింది. ఆమెని చూస్తే నాకు జాలేస్తుంది అను. జీవితమంతా అనేక పాత్రల్లో జీవించిన ఆమె చివరికి తనకంటూ జీవితాన్ని మిగిల్చుకోలేకపోయింది. ఇంట్లో అందరి బాగు కోసం పాటుపడిన ఆమె తన మనసుకేమి కావాలో తెలుసుకోలేకపోయింది. అవ్వచ్చు, అయితే ఆమెకు కావాల్సింది నీ అవసరం కొద్దీ నీవు చూపించే ఈ జాలి దయ మాత్రం కాదనుకుంటాను వ్యంగ్యంగా అన్నాడు అనురాగ్. నా అవసరం కొద్దీ కరెక్ట్గా అన్నావు. రచయితవు కదా, ఎక్కడ ఏ పదం వాడాలో నీకు బాగా తెలుసు. నాలో స్వార్థం లేదని నేను చెప్పను. మొదట్లో ఆ స్వార్థంతోనే ఆమె దగ్గరికి చేరిన మాట వాస్తవం. కానీ ప్రస్తుతం ఎందుకో ఆమె అంటే నాలో ఒక ఆత్మీయ భావం ఏర్పడింది. కొన్నాళ్ల పాటైనా ఆమె వెంట నీడలా ఉండి ఆమె జీవితంలోని ఆ ఒంటరితనాన్ని నేను పోగొట్టగలిగితే చాలనుకుంటున్నాను సిన్సియర్గా అన్నాడు ప్రణయ్. అది సరే, మీ శోభనాద్రి గారి చిత్రం ఎంతవరకు వచ్చింది? మాట మారుస్తూ అన్నాడు అనురాగ్. ఎంతవరకేమిటి? అది ఇంకా ప్రారంభమైనట్టు లేదు. అదేమిటి, ప్రారంభమైతే నీకు తెలియదా? ఏమో అను, ప్రస్తుతం నేను ఆ విషయం ఆలోచించటం లేదు. ముందు చంద్రలేఖ ఆరోగ్యం బాగుపడాలి. దిగులు నిండిన ఆ కంఠంలోని దృఢ నిశ్చయాన్ని గ్రహించి విచలితుడవుతూ ఏదో అనబోయాడు అనురాగ్. ఈలోపుగా అతని దృష్టి రోడ్డు పక్కన షాపులోంచి బయటికి వస్తున్న క్షీరజ మీద పడింది. అతను వెంటనే ఆపు, కారు ఆపు ప్రణయ్ ఆతృతగా అన్నాడు. ప్రణయ్ కార్ని స్లో చేసి ఆ పక్కనే ఉన్న పార్కింగ్ ప్లేస్లో ఆపాడు. క్షీరజ అటువైపే వస్తోంది. అనురాగ్ కారు దిగి ఆమెకు ఎదురుగా 2 అడుగులు వేశాడు. క్షీరజ అతన్ని చూసి చూడనట్లు తల తిప్పుకుని ఆ పక్కనే ఉన్న కారులోకి ఎక్కింది. ఆమె ఎక్కడం, కారు కళ్ళ ముందు నుండి కదిలిపోవటం అనురాగ్ చెకితుడైనట్లుగా నిలబడిపోయాడు. అది చూసిన ప్రణయ్ ఎవరామె అని అడిగాడు. ఆమె ఆమె మా పక్క పోర్షన్లో ఉంటుంది అబద్ధం చెప్పాడు అనురాగ్. ఓ, చాలా ఫాస్ట్గా ఉంది. లైన్ వేయకపోయావా? కన్ను గీటుతూ చిలిపిగా అన్నాడు. చిచి, ఆమె అలాంటిది కాదు, చాలా మంచి అమ్మాయి గబగబా అన్నాడు అనురాగ్. అది విని హహహా అని గట్టిగా నవ్వాడు ప్రణయ్. ఆమె పక్కన డ్రైవింగ్ సీట్లో ఉన్నది ఎవరో తెలుసా? సిటీలో టాప్ యాడ్ కంపెనీ ప్రొప్రైటర్ గోపీకిషన్. బాగా డబ్బున్న మార్వాడీ సేట్. పేరుకు తగ్గట్టుగా గోపికాలోలుడు. మోడలింగ్ పేరుతో అమ్మాయిలను చేరదీసి స్నేహం చేస్తాడు. తన మోహాన్ని తీర్చుకుంటాడు. అలాంటి అతనితో షికార్లు కొట్టే ఆమెను మంచి అమ్మాయిని బిరుదు ఇవ్వకు. ప్రణయ్ హేళనగా అంటుంటే అనురాగ్ మోహం కఠినంగా బిగుసుకుపోయింది. సరే సరే, నీ కళ్ళకి అందరూ అలాగే కనిపిస్తారు, కానీ నేను వెళతాను అన్నాడు. ఈ నడి రోడ్డున పడి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ప్రణయ్. నో థ్యాంక్స్, ఈ పక్క సందులో ఆంధ్రవాణి ఆఫీస్ ఉంది, వెళతాను, బాయ్. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గబగబా రోడ్ క్రాస్ చేస్తున్న అనురాగ్ కళ్ళ ముందు తనెవరో కూడా తెలియనట్టుగా తన ముందు నుంచి కారులో రయ్యమని వెళ్ళిపోయిన క్షీరజ రూపం నిలిచిపోయింది. జూబ్లీహిల్స్ దాటి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మించి మెత్తగా దూసుకుపోతోంది కారు. కారు కిటికీలోంచి బయటికి చూస్తూ అన్యమనస్కంగా ఉంది క్షీరజ. ఏంటి ఈరోజు ఇలా జరిగింది? తను అనురాగ్ని చూసి పలకరించలేకపోయింది. అతనికి తన ప్రొఫెషన్ గురించి ఇప్పుడే చెప్పొద్దనుకుంది. జూల్ఫ్ ఆయిల్ యాడ్ ఫిల్మ్ పబ్లిక్లోకి వచ్చాక ఒక్కసారిగా చూపించి అతన్ని సంభ్రమంలో ముంచెత్తాలనుకుంది. అయితే అతన్ని పలకరించకపోవటానికి అదొక్కటే కారణం కాదు. తను గోపీకిషన్తో ఉండగా అతని ఎదుట పడటం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. అలా అనిపించటానికి పెద్ద కారణం ఏమీ లేదు. ఒక్కోసారి మనసు చేసే ఆలోచనలకి రీజనింగ్ అంటూ ఏమీ ఉండదు. ఆటోమేటిక్గా మనసు అలా ప్రవర్తిస్తుంది, అంతే. అసలు ఆ రోజు గోపీకిషన్తో అలా రావటం కూడా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఉదయం తను ఆ యాడ్ కంపెనీకి వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యం అయింది. యూనిట్ సభ్యులంతా షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోయారు. తను వెళ్ళగానే వచ్చావా, నీకోసమే చూస్తున్నాను అన్నాడు గోపీకిషన్. అతనికి తన అవసరం ఏమిటో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ సారీ సార్, బస్ రావటం లేట్ అయింది అంది. ఇట్స్ ఓకే, నీకోసం చూసి చూసి మన వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను వెంట పెట్టుకుని వస్తానని చెప్పి ఉండిపోయాను. పద వెళదాం అన్నాడు. ఎందుకు సార్? ఆ స్పాట్ నాకు తెలుసు, బస్సులో వెళ్ళిపోతాను అంది. నో బస్ అంటే ఇంకా ఆలస్యం అవుతుంది, కమాన్ లెట్స్ గో తొందర పెట్టాడు. క్షీరజ ఇక ఎదురు చెప్పలేక అతనితో బయలుదేరింది. దారిలో అతను అబిట్స్లో ఒక రెడీమేడ్ షాప్ వద్ద ఆగి కొన్ని మోడర్న్ డ్రెస్లు, బికినీలు కొన్నాడు. అక్కడ ఆగడం మూలంగానే అనవసరంగా అనురాగ్ కంటపడింది. ఏంటి ఆలోచిస్తున్నావు? దిగు. కారు ఆగినా ఆమె దిగకపోవటం చూసి అన్నాడు గోపీకిషన్. అది విని తన ఆలోచనలోంచి తేరుకుని గబుక్కున కారు దిగింది క్షీరజ. దిగాక చుట్టూ చూసింది. ఆ ప్రదేశం కొత్తగా ఉంది. చుట్టూ పచ్చగా ఎదిగిన చెట్లు, మధ్యలో చిన్న బంగళా. అది షూటింగ్ స్పాట్ కాదు. అక్కడ అలాంటి సందడి ఏమీ కనిపించడం లేదు. ఇదేమిటి ఇక్కడికి వచ్చాం? ఆశ్చర్యంగా అడిగింది.
ఇది మన కంపెనీ గెస్ట్ హౌస్. ఇక్కడ చిన్న పని ఉంది, 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం అతను నడుస్తూ అన్నాడు. క్షీరజ అతన్ని అనుసరించింది. సలాం సాబ్. వాళ్ళు ఆ బంగళా మెట్లు ఎక్కుతుండగా ఒక నడి వయస్కుడు నమ్రతగా ఎదురు వస్తూ చెప్పాడు. నేను చెప్పింది రెడీ చేశావా? చేసినా సార్ అన్నాడు. సరే వెళ్ళు. అచ్చా సార్. అతను క్షీరజ వైపు కళ్ళు కూడా తిప్పకుండా తల తిప్పుకుని వెళ్ళిపోయాడు. రా. గోపీకిషన్ విశాలంగా ఉన్న గదిలోకి అడుగు పెడుతూ గుమ్మంలోనే బెరుగ్గా నిలుచున్న క్షీరజని చూస్తూ అన్నాడు. పర్వాలేదు సార్, మీ పని చూసుకుని రండి అంది క్షీరజ. డోంట్ బీ సిల్లీ, ఇలా వచ్చి కూర్చో అతను కాస్త విసుగ్గా అన్నాడు. క్షీరజ ఒక్క క్షణం తటపటాయించి గదిలోకి వచ్చి బెరుగ్గా చుట్టూ చూసింది. ఆ గదిలో ఒకవైపు సింగిల్ కాట్, డ్రెస్సింగ్ టేబుల్, మరోవైపు సోఫా సెట్, మధ్యన టీపాయ్ ఉన్నాయి. కూర్చో అతను మళ్ళీ హెచ్చరించడంతో సోఫా అంచున కూర్చుంది. డ్రింక్ తీసుకుంటావా? అతను ఆ పక్కనే వార్డ్రోబ్లోంచి సీసాలు తీసి డ్రింక్ ప్రిపేర్ చేస్తూ చాలా మామూలుగా అడిగాడు. నో సార్ తడబడుతూ చెప్పింది. ఇట్స్ ఓకే, కూల్ డ్రింక్ తీసుకో. గోపీకిషన్ 2 గ్లాసులు చేత పట్టుకుని వచ్చి ఒకటి ఆమెకు అందించాడు. చియర్స్. ఆమె గ్లాసును సుతారంగా తాకించి చనువుగా ఆమె పక్కన కూర్చున్నాడు. అది చూసి క్షీరజ చటుక్కున లేవబోయింది. అరే యార్ కూర్చో ఆమె భుజం నొక్కి పెట్టి కూర్చోబెడుతూ అన్నాడు. క్షీరజ సంకోచంగా భయంగా అతని వైపు చూసింది. గోపీకిషన్ 3 గుక్కల్లో గ్లాసులోది తాగేసి మళ్ళీ డ్రింక్ తెచ్చుకున్నాడు. క్షీరజ, ఒకసారి ఈ బికినీ వేసుకో, నీ అందచందాలను బికినీలో చూడాలని ఉంది అంటూ ఎదురుగా టీపాయ్ మీద ఉన్న ప్యాకెట్ తీసి ఎంతో చనువుగా ఆమె ఒడిలోకి విసిరాడు. సార్, నేను భయంతో ఆమెకి మాట పెగల్లేదు. ఏమిటి సిగ్గా? ఎవరున్నారు ఇక్కడ? నేను ఒక్కడనేగా అని నవ్వి, పోనీ ఈ తలుపు వేస్తానులే, వేసుకో. అతను హఠాత్తుగా లేచి ముందు తలుపులు వేశాడు. ఇప్పుడు వేసుకో. అతను ఆమె దగ్గరికి వస్తూ, లోనికి వెళ్ళి వేసుకుని వస్తావా? గొంతులోకి ప్రేమను నింపుకుంటూ అన్నాడు. లేదు సార్, నేను వేసుకోను, నాకు ఇష్టం లేదు, కంఠం వణుకుతున్నా ఖచ్చితంగా చెప్పింది. యూ సిలీ గర్ల్, వేసుకోవా? ఎందుకు? ఆశ్చర్యాన్ని నటించి, ఏ బ్యూటీ, నీ అందం ఎలాంటిదో నీకు తెలుసా? మిస్ ఇండియా కాదు మిస్ వరల్డ్ అయ్యే బ్యూటీ ఉంది నీకు. ఇలాంటివన్నీ పెట్టుకుంటే పైకి రాలేవు. కమాన్ యార్, కమాన్ ఐసే. ముందు గోతాన్ లాంటి ఆ చీర విప్పి అది వేసుకునిరా పో. అతను బాటిల్లోంచి 3వ పెగ్గు వంచుకుంటూ అన్నాడు. నో సార్, అంతంత గొప్ప ఆశలేమీ లేవు నాకు, నేను వెళ్ళిపోతాను. క్షీరజ గబుక్కుని లేచి తలుపు వైపు వెళ్ళబోయింది. అరే యార్, ఎక్కడికి పోతావు? పోనీ ఆ బికిని ఈవేళ వేసుకోవద్దు. సరే రా, ఇలా కూర్చో, మనం కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుందాం అని ఆమెని చెయ్యి పట్టి లాగి సోఫాలో కూర్చోబెట్టాడు. క్షీరజ గింజుకుంటూ అతని చేతిలోంచి తన చేతిని విడిపించుకుంది. మీరు పొరపడుతున్నారు సార్, నేను అలాంటి దాన్ని కాదు, ఏడుపు గొంతుతో చెప్పింది. నాకు తెలుసు బేబీ, నువ్వు చాలా మంచి అమ్మాయివి, అందుకే నీవంటే ఇష్టపడ్డాను. క్షీరజ, నువ్వు అంటే నీ భవిష్యత్తును స్వర్గంగా మార్చేస్తాను. రేపే నిన్ను యాడ్ కంపెనీకి పర్మనెంట్ మోడల్గా నియమిస్తాను. బంగళా, కారు, నౌకర్లు, నెలకు 10,000 జీతం. నీ జీవితంలో ఏ లోటు లేకుండా చూసుకుంటాను అన్నాడు. వద్దు, నాకేమీ వద్దు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అలా అంగట్లో అమ్ముడుపోయే బొమ్మని కాదు. దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే ఏడుస్తూ అంది. కానీ నేను నిన్ను కొనుక్కున్నాను కదా డియర్. గోపీకిషన్ అదోలా నవ్వాడు. నీకు 3,000 అడ్వాన్స్ ఇచ్చిన నాడే నీవు నాకు అమ్ముడుపోయావు, తెలిసిందా? మై డియర్ యంగ్ లేడీ, ఈ గోపీకిషన్ సంగతి నీకు ఇంకా తెలియదు. అతని కంటికి నచ్చిన దానిని ఎంతైనా పెట్టి కొనేస్తాడు, కానీ వదిలిపెట్టడు అన్నాడు. ఆకస్మికంగా అతని మొహంలో రంగులు మారాయి. ఒక విధంగా కర్కశత్వంతో, తెగింపుతో అతని మొహంలోనూ కళ్ళలోనూ మార్పు వచ్చింది. తాగిన మైకం కూడా తలకి బాగా ఎక్కిపోయింది. కమాన్ యార్, డోంట్ వేస్ట్ మై టైం. మళ్ళీ మనం స్పాట్కి వెళ్ళాలి. అక్కడ యూనిట్ వాళ్ళంతా ఈ బ్యూటీ క్వీన్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా. కమాన్. అతను ఆమెను పట్టుకుని బలవంతంగా గుడ్డెలకు హత్తుకోసాగాడు. మై స్వీట్ డార్లింగ్, లెట్ us ఎంజాయ్ ఐసే. ఈ ప్రొఫెషన్లో ఇదంతా కామన్, టేక్ ఇట్ ఈజీ. అతను ముద్దగా మాట్లాడుతూ ఆమెని అలాగే పొదవి పట్టుకుని మంచం దగ్గరకు లాక్కుపోయాడు. ఉక్కు ముక్కల్లా ఉన్న అతని చేతుల్లో చిక్కి అసహాయంగా పెనుగులాడుతున్న క్షీరజ ఒక్క నిమిషం భయంతో బిత్తరపోయినా వెంటనే ధైర్యం తెచ్చుకుని తన బలమంతా ఉపయోగించి అతని చేతుల్లోంచి విడివడి అతన్ని ఒక్క తోపు తోసింది. బాగా తాగి ఉన్నాడేమో. ఆ విసురుకు గోపీకిషన్ దూరంగా వెళ్ళిపడ్డాడు. ఆ పడ్డంతో అతని తలకు మంచం చెక్క తగిలి దిమ్మెరపోవటంతో వెంటనే లేవలేకపోయాడు. ఆ సమయంలో క్షీరజ గబాలన తలుపు తీసుకుని బయటికి వచ్చి తలుపుని దగ్గరికి లాగి బోల్డు బిగించింది.
ఆమె ఒక్క పరుగులో మెట్లు దిగింది. దూరంగా అంతకు ముందు కనిపించిన నౌకర్ బీడీ కాలుస్తూ నిలబడి ఇటే చూస్తున్నాడు. తన పరుగు తీస్తే అతనికి అనుమానం రావచ్చునన్న ఊహతో కొద్ది దూరం మామూలుగా నడిచి అతని దృష్టిని దాటాక గేటు బయటికి పరిగెత్తి రోడ్డు మీదకు వచ్చి అటూ ఇటూ చూసింది. అక్కడికి 100 అడుగుల దూరంలో బస్ స్టాప్ కనిపించింది. అదృష్టవశాత్తు ఏదో బస్ రెడీగా ఉంది. ఆమె పరుగెత్తికెళ్ళి బస్ ఎక్కడము అది కదలడము ఒకేసారి జరిగాయి. కదిలిపోతున్న బస్సులోంచి వెనక్కి చూసింది క్షీరజ. ఆ నౌకర్ తాపిగా ఆ బంగాళా మెట్లెక్కుతున్నాడు. 2 బస్సులు మారి వనస్థలిపురానికి ఎలా చేరిందో గాని ఇంటికి వెళ్ళగానే తలుపు తాళం తీసి తిన్నగా గదిలోకి వెళ్ళి మొదలు నరికిన చెట్టులా మంచం మీద పడిపోయింది క్షీరజ. కమాన్ డార్లింగ్, లెట్ us ఎంజాయ్. ఈ ప్రొఫెషన్లో ఇదంతా కామన్, టేక్ ఇట్ ఈజీ. గోపికిషన్ మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఛీ, ఏమి జీవితం ఇది! పెళ్లి పేరుతో ఒక డబ్బున్న ముసలివాడికి తనని సవతి తల్లి కట్టబెట్టబోతుంటే పారిపోయి ఏదో సాధిద్దామని ఈ మహానగరానికి వచ్చింది. ఇక్కడ డబ్బున్న మరో మదాంధుడి చేతుల్లో చిక్కుకుపోయింది. గోపీకిషన్ ఎంతటి నీచుడు! మంచి మాటలతో తనను వంచాలని చూశాడు. ఇప్పుడు తనేం చేయాలి? ఆ గోపీకిషన్ ఇచ్చిన అడ్వాన్స్ దాన్ని తిరిగి ఇవ్వకపోతే అతను ఊరుకోడు. ఇంటికి మనుషులను పంపిస్తాడు, తన పరువు తీస్తాడు. అనురాగ్ ముందు తను సిగ్గుతో తలెత్తుకోలేదు. ఆలోచిస్తుంటే క్షీరజకి దుఃఖం ఆగలేదు. ఆమె దిండులోకి మొహం తుర్చి కుళ్ళి కుళ్ళి ఎడవసాగింది. ఎడతెరిపి లేని దుఃఖంతో కన్నీరు కారుస్తూనే నిద్రలోకి జారిపోయింది. అలా ఎంతసేపు పడుకుండిపోయిందో కానీ క్షీరజ క్షీరజ అన్న పిలుపు ఎక్కడో దూరం నుంచి వినిపించినట్టుగా తోస్తుంది. క్షీరజ! మళ్ళీ అదే గొంతు దగ్గరగా వినిపించడంతో తుళ్ళిపడి కళ్ళు తెరిచి చూసింది. గదిలో పూర్తిగా చీకటి నిండిపోయి ఏమీ కనిపించలేదు. ఒక్కసారిగా లైటు వెలిగింది. ఆ వెలుగులో గుమ్మం దగ్గర నిలబడిన అనురాగ్ని చూసి గబాల్న లేచి తన బట్టలని సవరించుకుంది. ఏమైంది? ఈ వేళప్పుడు అలా పడుకున్నారు? అతను ఆమె వైపు విచిత్రంగా చూస్తూ అడిగాడు. కొద్దిగా అలసిపోయాను. తన మొహం అతనికి కనిపించకుండా ఉండాలని తలవంచుకుంటూ అంది. అయితే ఆమె కంఠంలోని మార్పు అతను పసిగట్టాడు. ఏమిటి అదోలా ఉన్నారు? ఆమెని పరిశీలనగా చూస్తూ అన్నాడు. ఏం లేదే, తప్పించుకోబోయింది. లేదు, మీ మొహం ఏదో వాడిపోయింది. కళ్ళు బాగా వాచి ఏడ్చినట్టుగా ఉన్నాయి. క్షీరజ కళ్ళెత్తి అతని వైపు ఒక్క క్షణం చూసి చూపు మరల్చుకుంది. ఆ చూపులో ఉన్న నిస్సహాయతని గుర్తించిన అతను ఒక్క అడుగు వేసి ఆమె ముందుకు వస్తూ, క్షీరజ, నిజం చెప్పు, నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? ప్రేమ నిండిన స్వరంతో అడిగాడు. ఆమె పట్ల గుండెలో గూడు కట్టుకున్న అభిమానం, ఆత్మీయత మూలంగా అతనికి తెలియకుండానే ఆమెని మీరుకు బదులుగా నీవు అనడం ప్రారంభించాడు. క్షీరజ ఏదో చెప్పబోయి తలెత్తింది. కానీ వణుకుతున్న పెదవులు శబ్దాన్ని బయటికి రానియకుండా అదిమి పట్టాయి. ఆమె కళ్ళల్లో గిర్రుమని నీళ్లు తిరగటంతో చప్పున తల తిప్పుకుంది. అది చూసిన అనురాగ్ మనస్సు విలవిలలాడిపోగా కలవరపడుతూ ఆమె దగ్గరికి వచ్చి మంచం మీద కొనగా కూర్చున్నాడు. క్షీరజ, నన్ను పరాయివాడిగా భావించకు ప్లీజ్. ఏం జరిగిందో, నిన్ను ఎవరేమన్నారో చెప్పు. అన్నట్టు మధ్యాహ్నం ఎవరితోనో కనిపించావు. అతను మంచివాడు కాదని విన్నాను. నిజం చెప్పు, అతను నిన్నేమన్నా అన్నాడా? ఆమె భుజం మీద చేయి వేస్తూ అనునయంగా అంటుండగా, ఛీ, జరగండి, నన్ను ముట్టకండి అని అరుస్తూ చివాలన మంచం దిగి దూరంగా జరిగి నిల్చుంది క్షీరజ. క్షీరజ! అతను బిత్తరపోయిన వాళ్ళ గబుక్కును లేచి అయోమయంగా ఆమె వైపు చూశాడు. నాకు తెలుసు, మీ మగాళ్లంతా ఇలాంటి వారే. ఒంటరిగా నిస్సహాయంగా ఆడది కనిపిస్తే చాలు సానుభూతి కురిపిస్తూ మీద చెయ్యి వేయాలని చూస్తారు. చీత్కారం చేస్తూ పిచ్చి పట్టిన దానిలా అరిచింది. ఆ ఆరోపణ విని అతను కలవరపడిపోతూ, కానీ క్షీరజ, నేను నీ బాధ చూసి నిజంగా కారణం తెలుసుకోవాలని. అతని మాటలు సగంలోనే ఉండగానే, నా బాధ అది మీకు అనవసరం. నా గురించి పట్టించుకోకండి. నేను ఏడిస్తే మీకెందుకు, నవ్వితే మీకెందుకు? నాకు మీరేమవుతారని నేను అన్నీ మీకు చెప్పాలి. పూనగం వచ్చిన దానిలా పెద్దగా అరుస్తూ అంది. అది విని నిర్ఘాంతపోయినా వెంటనే తేరుకుని, ఓహ్ సారీ, మర్చిపోయాను. అవును, మీరు ముందే మీ స్వవిషయాలు పట్టించుకోవద్దని చెప్పారు. నేను ఊహల్లో బతికేవాణ్ణి కదా, వాస్తవాన్ని మర్చిపోయాను. ఎనీవే ఐఎమ్ సారీ క్షీరజ. వ్యధాపూరితమైన కంఠంతో గబగబా అని ఆ గదిలోంచి నిష్క్రమించాడు అనురాగ్. ఆ తర్వాత తన గదిలోకి వచ్చి మౌనంగా పడుకుండిపోయాడు. అతనికి ఎంత వద్దనుకున్నా క్షీరజ ప్రవర్తన గుర్తుకొస్తోంది. అతను ఆ విషయాన్ని మర్చిపోవాలని చాలా రాత్రి వరకు ప్రయత్నించాడు. లేచి కథ వ్రాస్తూ కూర్చుంటేనైనా నా మనసును మరిపించగలనేమో.
అనిపించింది. కలం కాగితాలు పట్టుకుని కూర్చున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఒక్క అక్షరం రాయలేకపోయాడు. మనసంతా చిరిగిన పుస్తకంలా మారిపోయింది. అలాగే ఎడతెరిపి లేని ఆలోచనలతో గడిపి చివరికి తెల్లవారుజామున నిద్రలోకి జారిపోయాడు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.